కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సర్పవరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్పవరం గ్రామంలో జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంతం నానాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన పంతం నానాజీకి గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, పుల్ల శ్రీరాములు అభిమానులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు నానాజీకి తిలకం దిద్ది హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. గ్రామం అర్జునపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజల ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య మానవుడు రోడ్డు పక్కన పాపం అరటిపళ్ళు అమ్ముకుని ఆ వేళ జీవన విధానం చేసుకుందాం అనుకున్న మనిషిని కూడా భయపెట్టి ఈరోజు దాకా రాజ్యం వేయలేరు. ఆ రాజ్యం పోయిందని మచిలీపట్నంలో ఏ రోజైతే ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నాడో, చిన్నపిల్లడు హై స్కూల్లో కంప్లైంట్ ఇస్తాడు చూస్తారా, ఆ టైంలో నాకేమో సరిగ్గా జరగట్లేదు, నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు, నాకు చెప్పకుండా పిల్లలు ఇచ్చారు, నాకు పిల్లట్లేదు, ఈ టైంలో ఒక భయంతో కూడినటువంటి వాతావరణంతో క్యాడర్ కూడా మనం ఇంకా లేవు అని ఒక పార్టీ నాయకుడు చెప్పడం పార్టీల చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి చూడడం జరిగింది. కాబట్టి ఆ రోజే వైసీపీ అనేది అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ ఎన్నిక మా పార్టీలకి వైసీపీకి కాదు, ఇది ప్రజలకి వైసీపీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఎందుకంటే ప్రజలను అనేక రకాలుగా హింసకు గురి చేసిన 5 సంవత్సరాలు రాక్షస పాలన చేసిన దాని తర్వాత దాని రిజల్ట్ ఈవేళ సర్పవరంలో ఇక్కడ చూస్తూనే ఉన్నారు. జనసమూహం ఈవేళ ఎంత పెద్ద ఎత్తున ఈవేళ స్వాగతిస్తూ ఉంది. అది నానాజీని స్వాగతిస్తున్నారు అనుకుంటే అది పొరపాటు. అది ఈ కూటమిని స్వాగతిస్తున్నారు. ఈ రాక్షస పరిపాలన ఎంత చేయడానికి స్వాగతిస్తూ ఉన్నారు. ఆ స్వాగతాన్ని మేము రేపు 13వ తారీఖు దాకా కూడా మీరందరూ కూడా ఇదే ఒకసారి కంటిన్యూ చేసి రేపు 13వ తారీఖుని పెద్ద ఎత్తున పోలింగ్ చేసి కూటమిలో హైయెస్ట్ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మనకే వచ్చేటట్టు మీరు చేయాలని